హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అర్జున్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఒక చిన్న మినీ వ్లాగ్ అండి. ఫ్రైడే మినీ వ్లాగ్. ఈరోజు నాకు స్పెషల్ అనమాట. ఫ్రైడే, సాటర్డే, మండే అనేది స్పెషల్. ఎందుకంటే ఆ రోజు పూజలు చేసుకుంటాం కాబట్టి నాకు స్పెషల్ డేస్ అనమాట ఈ 3 డేస్. నేను ఈ ఫ్రైడే ఎలా ఉంటాను, ఎలా వర్క్ చేసుకుంటాను, ఎలా క్లీన్ చేసుకుంటాను హోమ్‌ని, పూజ ఎలా చేసుకుంటాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకైతే ఇంకా స్కూల్‌కి టైం అవుతది కదండీ! ఎర్లీ మార్నింగే లేచి మొత్తం క్లీన్ చేసుకున్నాను. వాళ్ళకైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రైస్‌కి పెట్టాను. ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను. ఏం కర్రీ చేయాలిరా బాబు అనుకుంటే నాకైతే పొటాటో కనిపించింది. సో, పొటాటో అయితే చేస్తున్నాను. ఫ్రై చేద్దాం అనుకున్నాను. కానీ మా వారు ఎప్పుడు ఫ్రైయే చేస్తావా అంటే సరేలే అని చెప్పేసి నేను పొటాటో కర్రీ అయితే చేస్తున్నాను. ఈ ఫ్రైడే మీరు ఎలా చేసుకుంటున్నారు? ఎలా ఉంటున్నారు? అమ్మవారికి పూజ ఎలా చేస్తున్నారు? అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అది ఏం చేస్తున్నాను ఏంటనేది గెస్ చేయండి. ఇంకా అశ్విన్, అద్విన్ అయితే ఇంకా లెవ్వలేదు. వాళ్ళు ఇంకా పడుకున్నారు. ఇంకా వాళ్ళ నాన్న లేపి ఇంకా స్నానం చేయించి ఫ్రెష్ అప్ చేయిస్తాడు. నేనైతే కుకింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక వాళ్ళకు క్యారేజ్ ప్రిపేర్ చేసి, వాటర్ ఫిలప్ చేసి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తాను. పొటాటో కర్రీ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటుంటే నాకైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఒకటి గుర్తుకొచ్చింది. అదే అండి మనం ఉగ్గాని అంటాం కదా! సో, నేనైతే ఉగ్గాని బజ్జీ అయితే చేస్తున్నాను. ఉగ్రాని బజ్జీ అయితే చేస్తున్నాను. నాకు అదే అంటాను. ఉగ్గాని, ఉగ్గాని అనే అలవాటు. సో, ఉగ్గాని అంటున్నా. ఉగ్రాని బజ్జీ అయితే చేస్తున్నాను. ఇంత ఎర్లీగా బజ్జీ ఎందుకంటే కాంబినేషన్ మాకు అలవాటు అయిపోయింది. సో, లైట్‌గా వాళ్ళకైతే పొటాటో బజ్జీ చేద్దామని చెప్పేసి వాళ్ళకు పొటాటో బజ్జీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఉగ్రాని అయితే నా స్టైల్‌లో అయితే నేను ఇలా చేస్తానండి. ఇంకొకటి పచ్చిమిర్చి జస్ట్ ఫ్లేవర్ కోసమే ఒక 2 వేస్తాను. మిగతావన్నీ పేస్ట్‌లా చేసి ఏస్తానండి. ఎలా అంటే పచ్చిమిర్చి, ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ ఈ 3 యాడ్ చేసి పేస్ట్‌లా చేసి ఏస్తాననమాట. కొంచెం స్పైసీ అక్కడక్కడ తగులుతది కదా! బావుంటది. ఇంకా వాళ్ళకైతే ఇంకా ఆలు బజ్జీ చేయాలి కదా! వాటి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలైతే లేసినట్టున్నారు. ఫ్రెష్ అప్‌కైతే వెళ్తున్నారు. వాళ్ళు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాక నేను ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకొని వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళకి ఫీడ్ చేయించాలి, తినిపించాలి. చిన్న బాబు తినడు. ఇంట్లో తినడు. స్కూల్ దగ్గర తింటాడు. ఇంకా వాళ్ళకైతే లైట్‌గా పిండి తగిలేటట్టే పొటాటోకు ఏసానండి. బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇక లంచ్ బాక్స్‌కి ప్రిపేర్ చేశాక ఇంకా స్నాక్స్ ఏం పెట్టాలని అదొక థాట్ అనమాట. ఏం పెట్టాలి అంటే ఇంకా అశ్విన్ అయితే ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉంటే చాలు అంటాడు వాడైతే. అది అయిపోయే వరకు అదే పెట్టు మమ్మీ అంటాడు. కానీ నేనేం అలా ఏం పెట్టలేదండి ఈరోజు. ఇంకొక విషయం అద్విన్ కూడా ఈరోజు ఫ్రూట్స్ అయితే పెట్టి పంపిస్తున్నాను. వాళ్ళు అక్కడ ఉంటారు కదా! కేర్స్ వాళ్ళైతే ఏం లేదు పెట్టి పంపియండి తినిపిస్తాం మేము అని చెప్పేసి అన్నారు. సో, అందుకోసమని అద్విక్ కూడా యాపిల్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ 2 పెట్టి పంపిస్తున్నాను. అయినా తల్లి మనసు ఊకుంటదా అండి? వాడు తింటాడో లేదో అనేది మనకే తెలుస్తది కదా! ఇన్నర్‌గా స్కూల్లో ఉంటారు కాబట్టి ఇన్నర్ ఫీలింగ్ మనకు తెలిసిపోతది. సో, అందుకోసమని వాడికి బనానా కూడా పెట్టాననమాట. లాస్ట్ మూమెంట్‌లో గుర్తుకొచ్చింది. అమ్మో! వీడు తింటాడో లేదో అని చెప్పేసి మళ్ళీ నేను బనానా కూడా పెట్టి పంపించాను. ఇంకా ఇంకొకటి ఇక్కడ యాపిల్ పెడుతుంది, రెడ్‌గా అయిపోతుంది కదా! కలర్ చేంజ్ అయిపోతుంది కదా! ఎలా తింటారు పిల్లలని మీకు డౌట్ రావచ్చు. ఏం పర్లేదండి. మా అప్పట్లో ఒక మేడం చెప్పారనమాట. యాపిల్ స్నాక్స్ పెట్టినప్పుడు కొంచెం లైట్‌గా సాల్ట్ అనేది
అప్లై చేయి లైట్గా, కలర్ ఏం చేంజ్ కాదు అని చెప్పింది. సో అందుకోసమని నేను అదే ఫాలో అయ్యాను. కరెక్టే అండి, సాల్ట్ యాడ్ చేస్తే కలర్ అంటూ ఏం చేంజ్ అవ్వదు. నాకైతే ఆ టిప్ బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళకి తినిపించి అయితే వాటర్ ఫిల్అప్ చేయాలి. వాటర్ ఫిల్అప్ చేసి వాళ్ళ లంచ్ బ్యాగ్స్ ప్రిపేర్ చేసి ఇలా ఉంటాను, ఇలా చేసుకుంటానండి ఫ్రైడే. ఇంకొకటి పూజ కూడా వీడియో మ్యాక్సిమం తీస్తాను, అప్లోడ్ చేయడానికైతే ఈవినింగ్ అట్లా అవుతుంది. ఇప్పుడైతే ఏం అప్లోడ్ చేయనండి. ఇంకా పిల్లల్ని పంపించాకనే నేను స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా అశ్విన్ అయితే స్టార్ట్ చేశాడు, ఎప్పుడు హాలిడేస్ ఎప్పుడు ఊరికి అని చెప్పేసి. ఇంకా వాళ్ళైతే ఇంకా కాంప్రమైజ్ చేసి డైలీ ఇలాగే పంపించాలి. ఇదండి ఈరోజు వీడియో, ఫ్రైడే మినీ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అశ్విన్ అద్విన్ అయితే వెళ్తున్నారు స్కూల్కి. బయలుదేరిన బట్టి నేను పూజకైతే స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.